వాలంటీర్లారా, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పి మా అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు. జీతాలు కూడా పెంచుతామని కూడా చెప్పారు. అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు తర్ఫీదిచ్చి ఉన్నత అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. అందుకే మీరు ప్రజలకి సేవకులుగా పనిచేయండి. కానీ మీరు వైసీపీ పార్టీకి పనిచేస్తే మీ భవిష్యత్తులు పోతాయి. ఈ మధ్య కొత్త డ్రామాకి తెరలేపారు. మీరు రాజీనామా చేసేయండి, మీరు పార్టీ కార్యకర్తలుగా పనిచేయండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రజలు చేస్తున్నారు. వాలంటీర్లందరికీ నేను తెలిసిన వ్యక్తిగా కోరుతున్నాను, మీరు స్వచ్ఛందంగా విరమణ చేసిన, మీరు సస్పెండ్ అయినా, మీరు వదులుకున్నా సరే అది చాలా నేరము. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మీరు ట్రెజరీ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగి కిందే లెక్క. మీరు సస్పెండ్ అయినా, మీరు రాజీనామా చేసినా, మీరు వైసీపీ కింద పనిచేస్తే మీ మీద చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ కేసులు పెడతారు. కేసులు పెడితే రేపు భవిష్యత్తులో మీ జీవితాలన్నీ కూడా నాశనం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళాలంటే అవకాశం ఉండదు, ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళాలంటే అవకాశం ఉండదు. దయవుంచి వాలంటీర్లందరికీ నేను కోరుతున్నాను, మీ జీవితాలు మీరు బాగు చేసుకోండి. ఈ దుర్మార్గుల మాట వినకుండా మీరు ఉండాలని చెప్పి నేను ఒక ఎల్డర్గా, తెలిసిన వ్యక్తిగా వాలంటీర్లందరికీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.